హలో ఫ్రెండ్స్, నేను జయ. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ జయ. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అప్డేట్స్ అవుతుంటాయి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఒక మంచి హెల్దీ టేస్టీ పూరి, అది పాలక్ పూరి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పాలకూర అయితే ఎలాగో తినరు కదా, ఈ విధంగా మనం పూరీలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక మంచి హెల్దీ రెసిపీ మనం చేసుకుందాం. అది ఎలా చేయాలో పదండి చూసేద్దాం. పాలక్ పూరి చేసే విధానం, ముందుగా నేను ఒక 3 కట్టలు పాలకూర తీసుకున్నాను. ఈ పాలకూరని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి. దీనివల్ల ఏదైనా కెమికల్ ఇంటూ పోతుంది. దాని తర్వాత మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం సరిపడా నేను నీళ్ళు వేసుకున్నాను, ఒక 2 గ్లాసుల దాకా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పాలకూరని దీంట్లో వేసుకోవాలి. పాలకూర మరీ ఎక్కువ ఉడికించే అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా గ్యాస్ వెంటనే ఆఫ్ చేసేయండి. చూడండి, గుర్తుపెట్టుకోవాలి, పాలకూర మరీ ఎక్కువ ఉడకొద్దు, జస్ట్ ఒక 2-3 నిమిషాలతో సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇంకా పూర్తిగా చల్లారి పెట్టుకుందాం. నేను ఇలా ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. పూర్తిగా చల్లారి పెట్టుకున్నాక మనం రుబ్బుకోవాలి. ఇప్పుడు నేను ఒక జార్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించిన నీళ్ళు వేసుకోకుండా జస్ట్ కూల్ వాటర్ వేసుకోవాలి. దీనివల్ల కలర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ అవుతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని చాలా మెత్తగా ఇలా చాలా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా చాలా మెత్తగా మనం రుబ్బుకోవాలి. ఒక స్మూత్ పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. మనం దీంట్లో కూల్ వాటర్ వేసాం కాబట్టి ఒక మంచి కలర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా వెడల్పు ఒక గిన్నె తీసుకొని దాంట్లో గోధుమ పిండి వేసుకుంటున్నాను. గోధుమ పిండి 2 బౌల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కొలతలతో నేను చూపిస్తున్నాను. ఒక 1/2 స్పూను వామ ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా డైజెషన్ కోసం కూడా చాలా మంచిది. వామ ఇలా కంపల్సరీగా వేసుకోండి. ఒక చిన్న స్పూన్తో జీలకర్ర, ఒక చిన్న స్పూన్తో పసుపు, కొంచెం తక్కువ వేసుకోండి, సరిపడా ఉప్పు. నేను అన్నీ ఇలా చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను, క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి. ఒక చిన్న స్పూన్తో కారం, ఒక 1/2 స్పూను ధనియాల పౌడర్, ఇంకా జస్ట్ 1/4 స్పూన్ జీలకర్ర పౌడర్, ఇంకా చాలా తక్కువ ఇలా నేను గరం మసాలా వేసుకుంటున్నాను. చాలా తక్కువ వేసుకోండి. ఇంకొక స్పూను ఆమ్చూర్ పౌడర్, దీనివల్ల ఒక మంచి కమ్మదనం వస్తుంది. ఇంకా 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక స్పూన్ దాకా కసూరి మేతి ఇలా క్రష్ చేసుకుని వేసుకోండి. ఒకవేళ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది స్కిప్ చేసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, అదంతా దీంట్లో మనం ఇలా వేసుకోవాలి. వేసి వాటర్ లేకుండా ముందుగా మనం కలుపుకుందాం. పాలకూర పేస్ట్ వేసిన తర్వాత చూడండి, పిండి అనేది లైట్గా తడి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం కొంచెం వాటర్ చూసి వేసుకోండి, ఒకటేసారి వేసుకోవద్దు. దానివల్ల పిండి చాలా మెత్తగా అయిపోతుంది. పిండి తడిపిన తర్వాత ఒక 1/2 స్పూన్ నూనె వేసుకొని బాగా ఇలా తడపండి. కింద పైన నూనె అనేది మంచిగా దాన్ని కోటింగ్ అనేది కావాలి. అప్పుడే పూరి చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఇలా కొట్టుకుంటా చాలా బాగా మన పిండిని సాఫ్ట్గా ఇలా దూదిలాగా ఉంటుందండి పూరి. ఇలా తడుపుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట మనం ఇలాగే వదిలేసేయాలి. దాని తర్వాత మనం పూరీలు చేసుకుందాం. ఒక అరగంట తర్వాత పిండి మంచి నానిపోతుంది కదా. ఇప్పుడు మనం పూరి కోసం కళాయి పెట్టుకుందాం. సరిపడా ఇలా నూనె వేసుకోండి. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. చూడండి, ఇలా ఉండల్లాగా చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో పిండి. లైట్గా ఇలా నూనె రాసుకోండి. ఇంకా కొంచెం నూనె చపాతీ కర్రకి కూడా రాసుకోండి. కానీ పొడి పిండితో మాత్రం చేసుకోవద్దు. నూనె అనేది అంత పాడైపోతుందండి, ఇంకంత టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా నూనె రాసుకొని ఇలా చేసుకోండి. మరీ ఎక్కువ పల్సగా చేసుకోకుండా కొంచెం లావుగా చేసుకోండి. దానివల్ల పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. ఇలా రౌండ్గా చేసుకోండి. ఇలాగే ఒక 4-5 పూరీలు చేసుకున్నాక మనం ఫ్రై చేసుకుందాం. ప్రతిసారి నూనె రాసే అవసరం లేదు. ఒకసారి పెట్టామనుకోండి, ఈజీగా 4-5 పూరీలు మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఒకసారి మనం నూనె వేడైందా లేదో ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం కొంచెం పిండి వేసాం కదా, వెంటనే పైకి వచ్చేసిందంటే నూనె బాగా కాగిపోయినట్టే. ఇప్పుడు మనం పూరీలు వేసుకొని మంచి ఫ్రై చేసుకుందాం. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, అయితే పూరి అనేది మాడిపోతుంది. ఒకవేళ పెద్ద కళాయి ఉంటే ఇలా 2 వేసుకోండి, లేకపోతే చిన్నది ఉంటే ఒక్కొక్కటైనా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా పూరి వేసి వెంటనే ఇలా కొంచెం టర్న్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, 2 సైడ్లు మంచిగా ఫ్రై అయిపోతుంది. లేకపోతే అదంతా ఫ్రై కాదు. చూడండి, మన పాలక్ పూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. చల్లారిపోయాక కూడా ఇవి చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఏ పచ్చడి లేకుండా కూడా వాళ్ళు టిఫిన్లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మిగతా పూరి కూడా మనం ఇలా చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి కూడా మనం వేసుకోవచ్చు. ఇలా మంచి పొంగాలంటే మనం వెంటనే ఇలా టర్న్ చేసుకోవాలి. అప్పుడే 2 సైడ్లో మంచి పొంగి మంచి కలర్ వస్తుంది, ఒక మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను మీకు సర్వ్ చేసి చూపిస్తాను.
చూడండి ఎంతో టేస్టీగా మన పాలక్ పూరి రెడీ అయిపోయింది. నేను పెరుగుతో ఇలా సర్వ్ చేసి చూపిస్తున్నాను. మీరు ఏ చట్నీ అయినా సాస్తో కూడా తీసుకోవచ్చు. కొంచెం జీలకర్ర పౌడర్, ఇంకా కారం, ఉప్పు ఇలా వేసుకున్నాను. ఎంతో టేస్టీగా మన పాలక్ పూరి రెడీ అయిపోయింది. చాలా హెల్తీ రెసిపీ అండి. ఒక్కసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా పొంగిపోయాయో, లోపల కూడా ఎంత బాగా ఉడికిందో, ఇంకా ఇలా పొరలు పొరలుగా వచ్చేసింది. ఇలా చేయండి. ఇంకా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.